హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము కంటిన్యూషన్ చూద్దాము. ఇంగ్లీష్ మెథడ్స్కి సంబంధించి జరుగుతున్నాయి కదా క్లాసెస్ అనేటివి, కంటిన్యూషన్ చూద్దాం. థర్డ్ చాప్టర్ ఆల్రెడీ పార్ట్ 1 చేస్తున్నాము, పార్ట్ 2 అనేది కంటిన్యూషన్ చూద్దాం. దాంట్లో మనం రీడింగ్ వరకు చెప్పుకున్నామండి. ఇంకా మనకు రైటింగ్ స్కిల్ అనేది స్టార్ట్ అవుతుంది. రైటింగ్ ఓకే. క్లాస్ స్టార్ట్ చేయే ముందు యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. మీకు 2 months వ్యాలిడిటీతో 299 రూపీస్కి అందుబాటులో ఉంది. లేదు మాకు 1 year కావాలి అనుకుంటే కనుక 499 రూపీస్తోనే మీకు ఇక్కడ 1 year వ్యాలిడిటీతో ఉందండి. ఇక్కడ మీకు ఎలా ఉంటాయంటే టెస్ట్లు కూడా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. మీకు ఏమి మొత్తం కవర్ అవుతుంది, ఏమి ఇబ్బంది లేకుండా. 3rd నుంచి 8th వరకు సంబంధించి క్లాస్ వైజ్ మరియు దాంట్లోనే మీకు లెసన్ వైజ్ ఉంటాయి. చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎలాగో మనకి తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో త్వరగా మీరు ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ చదువుకున్నా కన్నా 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీలో భాగంగానే తెలుగు, ఇంగ్లీష్ అనేటివి ఉన్నాయి. ప్రాక్టీస్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. మీకు ఇక్కడ టాపిక్ వైజ్ ఉంటాయి. సైకాలజీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ క్లాసెస్ మీకు ఏవైతే ఉన్నాయో 2022 ఉంది, 2023 కూడా ఉందండి. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మాకు వీడియో క్లాసెస్ కావాలి అంటే కనుక మీకు 400 రూపీస్తోనే మీకు అవనగడ్డ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అనేటివి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో ఉంది ఓకే. టెస్ట్లు అనేటివి 6 months వ్యాలిడిటీ ఉంటుంది, మీరు రాసుకోవచ్చు. 1000+ బిట్స్ అనేటివి మీకు కవర్ అవుతాయండి ఓకే. ఇవి ఎగ్జామ్స్ అండి. నెక్స్ట్ మీకు చూసినట్టయితే పీడిఎఫ్స్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది దేని మీద? టెక్స్ట్ బుక్ కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. ఈ తక్కువ టైంలో టెక్స్ట్ బుక్స్ ప్రతిదీ చదవాలంటే కుదరదు, ప్రతి లైన్. సో ఇక్కడ మీకు క్విక్ రివిజన్ అనేది మీకు ఉంటుంది. ఇక్కడ 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ ప్లస్ ఓల్డ్ ఉంది. 9th 10th ఓల్డ్ సిలబస్ ఉంది. మీకు ఇక్కడ జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ కూడా చేయించుకొని మీరు ఇక్కడ క్విక్ రివిజన్కి చాలా యూజ్ అవుతుంది. ఈ మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకోవడము ప్లస్ ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంది కదా. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే క్లాస్ కంప్లీట్ చేసుకుంటూ మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి, వీటి గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక 8985105456 అనేటువంటి నెంబర్కి కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చున్నాం, జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో లింకులు కానీ వీడియో లింకులు కానీ అవన్నీ మీకు ఇక్కడ షేర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాము రైటింగ్ అండి. రైటింగ్ స్కిల్ చూసినట్టయితే LSRW చెప్తున్నాం కదా. మనం ఇక్కడ లాంగ్వేజ్ స్కిల్స్లో భాగంగా LSRWలో భాగంగా మనం ఇక్కడ రీడింగ్ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకి లాస్ట్ వన్ ఏంటంటే రైటింగ్ స్కిల్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. వీటన్నిటిలో మనకి LSRWలో అతి క్లిష్టమైనది ఏది అన్నా కూడా మనకి ఇక్కడ లేఖనమే చెప్పుకోవచ్చు. తెలుగు అయితేనేమి, ఇంగ్లీష్ అయితేనేమి, ఏదైనా సరే. నెక్స్ట్ చూద్దాం. రైటింగ్ స్కిల్ ఇన్వాల్వ్స్ మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, స్ట్రక్చర్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకు రైటింగ్ స్కిల్ ఏమేమి కలిగి ఉంటుందంట, ఏ విధంగా రాయాలి, ఆ స్ట్రక్చర్ ఓకే. మనకు సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, అది ఏ విధంగా రాయాలి, ఆర్గనైజేషన్ దేని తర్వాత ఏది వస్తుంది, సబ్జెక్ట్, వర్బ్, ఆర్గ్యుమెంట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా వ్యవస్థీకరణ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా హ్యాండ్ రైటింగ్, మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ ఇంక్లూడ్స్. ఈ మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అన్నాం కదా, ఈ మెకానిక్ ఆఫ్ రైటింగ్ అంటే మనకి ఏమేమి వస్తాయంటే హ్యాండ్ రైటింగ్ మనము నీట్గా రాస్తున్నామా లేదా, స్పెల్లింగ్స్ నీట్గా రాస్తున్నామా లేదా, పంచువేషన్ మార్క్స్ కరెక్ట్గా, పంచువేషన్స్ మనం కరెక్ట్గా యూజ్ చేస్తున్నామా లేదా, ఫుల్ స్టాప్ పెట్టాల్సిన కూడా కామా పెడుతున్నారా, కామా పెట్టిన కదా ఫుల్ స్టాప్ పెట్టడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇన్వర్టెడ్ కామాస్ ఇలాంటివన్నీ తప్పులు చేయకుండా సరిగ్గా యూజ్ చేస్తున్నారా లేదా అనేదంతా మనం ఇక్కడ మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ కిందికి రావడం అనేది జరుగుతుంది. రైటింగ్లో మనకి ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. స్పెల్లింగ్ ఎర్రర్స్ టేక్స్ ప్లేస్ బికాస్ ఇన్ ఇంగ్లీష్ సేమ్ లెటర్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ మోర్ దెన్ వన్ సౌండ్. స్పెల్లింగ్స్ తప్పు రాయడం అనేది సహజం అంట ఇంగ్లీష్లో. ఎందుకంటే మనము ఒక్కోసారి మనకు ఒక పదంలో ఎస్ అనేటువంటి సౌండ్, ఇంకో పదంలో ఎస్ అనేటువంటి సౌండ్ వేరుగా ఉంటుంది. కొన్ని వాటిల్లో మనకు సౌండ్స్ వేరుగా ఉంటాయి. సో అలా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక సేమ్ లెటర్నే మనము మోర్ దెన్ వన్ సౌండ్, ఒక సౌండ్ కన్నా ఎక్కువ సౌండ్స్ మనము తెచ్చుకోవడానికి, అంటే ఒక సౌండ్ వల్లనే కాకుండా ఇంకో సౌండ్లో కూడా యూజ్ చేస్తాము అని. షర్ట్, స్కర్ట్ ఓకే. ఈ విధంగా సౌండ్స్ అనేటివి ఎస్ఏ ఉంది చూడడానికేమో రాయడానికేమో, కానీ సౌండ్స్ అనేటివి మారుతూ ఉంటాయి. సేమ్ సౌండ్ ఈజ్ రీప్రజెంటెడ్ బై మోర్ దెన్ వన్ లెటర్. సైలెంట్ లెటర్స్ అండ్ డబ్లింగ్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఈజ్ అనదర్ యాక్సెప్ట్. ఇంకొకటి ఏంటంటే కొన్ని వాటిల్లో మనకు సైలెంట్ లెటర్స్ అనేటివి కూడా ఉంటాయి. నైట్, నైఫ్. ఇక్కడ చూడండి, మనము కే సైలెంట్గా పలుకుతాము. సో రాయడం ఏమో కే రాయాల్సి వస్తుంది, కానీ పలకడం పరంగా సైలెంట్గా ఉంటుంది. సో ఇలాంటివి కూడా మనకు ఉంటాయి కాబట్టి సో స్పెల్లింగ్ ఎర్రర్స్ అనేటివి కామన్గానే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పెల్లింగ్ ఎర్రర్స్ అనేటివి కామనే. ఇది మనకు సహజంగా కనిపించేటువంటి ఒక ప్రాబ్లంగానే చెప్పుకోవచ్చు. యూజింగ్ నిమోనిక్ డివైజెస్ లైక్ వర్డ్ అసోసియేషన్ ఈజ్ ఏ గుడ్ టెక్నిక్ ఫర్ టీచింగ్ స్పెల్లింగ్. స్పెల్లింగ్ చెప్పడానికి, స్పెల్లింగ్ని బోధించడానికి వర్డ్ అసోసియేషన్
అనేది మంచి టెక్నిక్ అని చెప్పవచ్చు. ద మెయిన్ సెంటెన్స్ ఆఫ్ ఎ టెస్ట్ మే బీ కాల్డ్ యాజ్ టాపిక్ సెంటెన్స్ అండ్ కెన్ బి ఫౌండ్ ఎనీవేర్ ఇన్ ద టెస్ట్. ద మెయిన్ సెంటెన్స్ ఆఫ్ ఎ టెస్ట్, ఒక టెస్ట్ ఏమైనా రాసామంటే దాని మెయిన్ సెంటెన్స్ అనేది దాన్ని ఏమంటామంటే మనం టాపిక్ సెంటెన్స్ అని అంటాము. అది మనకు ఆ టెస్ట్లో ఎక్కడైనా కనిపించవచ్చు అని. సపోజ్ ఒక పేరా చూసుకున్నామంటే ఆ పేరాలో ఆ పేరా అంతా దేని గురించి ఉందనేది నువ్వు పేరా చదివితేనే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతావు. అదే మనకి ఏమవుతుందంటే దాని టాపిక్ సెంటెన్స్ అనేది అవుతుంది. అంటే ఒక సెంటెన్స్ అనేది ఉంటుంది, అది మనకు ఈ పేరాగ్రాఫ్లోనే ఉంటుంది. అది మనకి ఏం తెలుపుతుందంటే అసలు ఈ పేసేజ్ అంతా దేని మీద నడుస్తుంది అనేది మనము ఒక టైటిల్ అనేది ఏమైనా చెప్తాము, ఒక టైటిల్ అనేది పెట్టవచ్చు అండి దాన్ని బేస్ చేసుకొని. సో ఆ విధంగా మనకు యూజ్ అవుతుంది అని చెప్పి. అంటే మెయిన్ సెంటెన్స్ ఆఫ్ ఈ టెస్ట్ మే బీ కాల్డ్ ఎస్ టాపిక్ సెంటెన్స్. మెయిన్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో టెస్ట్లో దాన్ని మనం టాపిక్ సెంటెన్స్ అని కూడా అంటాం. అంటే ఆ టాపిక్ మీద బేస్ అయ్యి అదంతా పేరా అంతా ఉంటుంది అని చెప్పి. ఓకే, అది సెంటెన్స్లో ఎక్కడైనా ఉంటుంది, ఆ టెస్ట్లో ఎక్కడైనా ఉండొచ్చు అది. ఓకే, లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ ఇంక్లూడ్స్ ప్రాపర్ స్పేస్ బిట్వీన్ ద లెటర్స్ ఆఫ్ యువర్ వర్డ్, బిట్వీన్ ద వర్డ్స్ ఆఫ్ యువర్ సెంటెన్స్, ప్రాపర్ సైజ్, షేప్, ఎక్సెట్రా. లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ ఇంక్లూడ్స్, మనం నీట్గా రాసామనుకోండి, అది మనకి ఎలా ఉంటుందంటే నీట్గా రాయడము అంటే ఏ విధంగా ఉంటే దాన్ని అంటాము అంటే లెటర్స్ ఆఫ్ బిట్వీన్ ద లెటర్స్ ఆఫ్ యువర్ వర్డ్, స్పేస్ బిట్వీన్ ద లెటర్స్ ఆఫ్ యువర్ వర్డ్. ఇప్పుడు వర్డ్కి స్పేస్ అనేది ఉండాలి. హీ ఈజ్ ఏ బాయ్, స్పేస్ ఉంది కదా, మరి ఎక్కువ ఇవ్వకుండా నార్మల్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే అందంగా ఉంటుంది. అలా కాకుండా ఇది మొత్తం కలిపి రాసామనుకోండి తప్పు అవుతుంది. ఓకే, కొన్నిసార్లు మనము కొన్ని లెటర్స్తో కలిపి చదవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం రాయకూడదు అని. సో లెటర్స్ స్పేస్ అనేది వర్డ్కి స్పేస్ అనేది ఉండాలి. నెక్స్ట్ బిట్వీన్ ద వర్డ్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, ప్రాపర్ సైజ్ అనేది ప్రాపర్గా ఉండాలండి. ఇప్పుడేమో మనము హీ అనేది ఇంత పెద్దది రాసి ఈజ్ అనేది ఇంత చిన్నది రాయడము, మళ్ళీ ఇది పెద్దదిగా రాయడం, మళ్ళీ ఇది చిన్నదిగా రాయడం. సో ఇలాంటివన్నీ చేయకుండా ప్రాపర్ సైజ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. షేప్ కూడా మనకు బాగుండాలి. కొంతమంది ఉన్నారు పనబెట్టి రాస్తారు, ఈ విధంగా పనబెట్టి రాస్తారు అనమాట. అంటే కొంతమంది హ్యాండ్ రైటింగ్ అలా ఉంటుంది. ఓకే, ఈ విధంగా పనబెట్టి రాస్తారు. సో షేప్ కూడా బాగుండాలి మనకి. ఇక్కడ షేప్ కూడా మనకి ఎలా ఉండాలంటే మామూలుగా నీట్గా రాయాలి అని చెప్పి, షేప్స్ ఎలాగో రాయకుండా, వంకర టింకరగా రాయకుండా. ఓకే, ఇది మనకు సంబంధించి. దీన్ని మన లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ కలిగి ఉంది అంటే ఎప్పుడు అంటామంటే ఈ ఫ్యూచర్స్ అన్ని కలిగి ఉంటే అప్పుడు అంటామండి. డిక్టేషన్ యాక్టివిటీ, ఎగ్జిబిషన్ ఆఫ్ అట్రాక్టివ్ హ్యాండ్ రైటింగ్ మోడల్స్, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ ఇంప్రూవ్ ద లెజిబిలిటీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. మన హ్యాండ్ రైటింగ్ చేతి రాతను యొక్క స్పష్టత బాగా, హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ చేయాలంటే ఏమేమి చేయాలి అంటే డిక్టేషన్స్ తరచుగా పెడుతూ ఉండాలి. ఎగ్జిబిషన్ ఆఫ్ అట్రాక్టివ్ హ్యాండ్ రైటింగ్ మోడల్స్, హ్యాండ్ రైటింగ్ బాగుంటాయి కదా, అలాంటివి ఎవరైనా బాగున్నటివి తెచ్చి మోడల్స్గా మనం ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది వాళ్ళకి ప్రదర్శిస్తూ ఉండాలి. చూడండి హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంది, ఇలా టైప్ చేయండి అని చెప్పి. కాపీ రైటింగ్స్ కూడా రాపించవచ్చు, అది కూడా ఒక మంచిదని చెప్పచ్చు. హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ అంటే ఈ సమయంలో ఇంత పేరాని ఇంతవరకు రాయాలి అని చెప్పడము, ఇలాంటివన్నీ కాంపిటీషన్స్ అనేవి పిల్లవాళ్ళకి పెడుతూ ఉండాలి. దాని ద్వారా వాళ్ళలో హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది, స్పీడప్ కూడా బాగా పెరుగుతుంది. చిన్నగా రాసేది కొంతమంది నీట్గా రాస్తారు, కానీ స్పీడ్గా రాసేటప్పుడేమో గజిబిజిగా అయిపోతుంది. సో అలా కూడా కాకుండా స్పీడ్గా జస్ట్ మీడియం స్పీడ్లో రాసేటప్పుడు కూడా హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అంటే హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ అనేవి యూజ్ అవుతాయి బాగా. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ టేక్ ప్లేస్ బై అండర్స్టాండింగ్ ద ఆడియన్స్, ది సబ్జెక్ట్ అండ్ ద మేనర్ ఆఫ్ మెసేజ్ డెలివరీ. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ గురించి ఇచ్చారు. గుడ్ కమ్యూనికేషన్ అని ఎప్పుడు అనిపించుకుంటుంది అంటే అండర్స్టాండింగ్ ద ఆడియన్స్, ద సబ్జెక్ట్ అండ్ ద మేనర్ ఆఫ్ ఎ మెసేజ్ డెలివరీ. మెసేజ్ ఏమైతే నువ్వు చెప్తున్నావో దాన్ని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఆ సబ్జెక్ట్ అయితేనేమి, నువ్వు చెప్పే విధానం అయితేనేమి కోపంగా చెప్పడం కాకుండా దానికి తగ్గట్టుగా చెప్పాలన్నమాట. ఆ మేనర్ అనేది కూడా ఫాలో చేస్తూ ఉండాలి. అప్పుడే మెసేజ్ డెలివరీ అనేది కన్వే అవ్వడం అనేది సరిగ్గా అవుతుంది. అది మంచి గుడ్ కమ్యూనికేషన్కి ఉన్న లక్షణంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ద మెసేజ్ ఈజ్ బెటర్ కన్వేడ్ ఇఫ్ ఇట్ ఈజ్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ద రిసీవర్ హిజ్ ఇంట్రెస్ట్ అండ్ రెలవెన్సీ. మనకి ఇక్కడ మెసేజ్ అనేది కూడా మనకి ఎలా ఉండాలంటే కన్వే చేసే విధానం ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేలా ఉండాలి వినడానికి. ఓకే, వాళ్ళకు చిరాకు అనిపించేలా కాకుండా, వాళ్ళకు కోపం తెప్పించేలా కాకుండా, విసుగ్గా చెప్పకుండా మంచిగా చెప్పేది అనేది ఉండాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేలా ఉండాలి. ఓకే, రిసీవర్కి రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు మీడియం వాయిస్లో చెప్పకుండా లోపల కొనుక్కుంటా ఉంటే రిసీవర్కి వినిపించదు, వాడు సరిగ్గా గ్రాప్స్ చేయలేడు ఆ పదాలు ఏం మాట్లాడుతున్నావు అనేది కూడా. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ పిక్చర్ డిక్షనరీస్ హెల్ప్స్ అట్ ద ప్రైమరీ లెవెల్ యాజ్ ఏ రిఫరెన్స్ స్కిల్గా యూజ్ అవుతుందంట. ఏవి పిక్చర్ డిక్షనరీస్ అనేటివి ప్రైమరీ లెవెల్లో పిల్లలకి రిఫరెన్స్ స్కిల్గా యూజ్ అవడం అనేది జరుగుతుంది. పిక్చర్ డిక్షనరీస్ అనేటివి. థెసాస్టర్ ఈజ్ ఏ రిఫరెన్స్ మెటీరియల్ టు ఫైండ్ అవుట్ సినానియమ్స్ అండ్ యాంటానియమ్స్. మనకు మోస్ట్ ఇంపార్టెంట్స్ అండి థెసాస్టర్స్.
ఇవి కూడా మనము రెఫరెన్స్ కిందకే యూజ్ చేస్తూ ఉంటాము. వీటిలో మనకి సినానియమ్స్ అంటే సేమ్ వర్డ్స్ ఇచ్చేటివి, అంటే పర్యాయ పదాలు అంటాం కదా అవి. యాంటోనియమ్స్ అంటే మనకి ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ అంటాము. ఇవన్నీ మనకు దాంట్లోంచి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అవి నేర్చుకోవడానికి మనకు ఈ టెజాసెస్ అనేవి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమడుగుతారంటే కింది వాణిలో ఈ రైటింగ్ స్కిల్ని డెవలప్ చేయడానికి కాంది ఏది అని అడుగుతారండి. ఓకే, చూసుకోవాలి. ఇవంతా మనకు డిక్టేషన్ యాక్టివిటీ అంట. ఓకే, హ్యాండ్ రైటింగ్ సంబంధించి మోడల్స్ చూపించడం, ఎగ్జిబిషన్, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, ప్లస్ కాపీ రైటింగ్ కూడా మనకు హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేస్తే అది కూడా రైటే అవుతుంది. ఓకే, ఇంకో విధంగా ఏమవుతుందంటే లెజిబుల్ హ్యాండ్ రైటింగ్కి ఉండాల్సినటువంటి లక్షణాలు కానివేది కింది వాటిలో అని అట్లాగైనా అడుగుతారండి, చూసుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అండి. రైటింగ్ ఇన్వాల్వ్స్ ప్రొడ్యూసింగ్ సెంటెన్సెస్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్, లింకింగ్ దెమ్ ఇన్ ఏ సర్టైన్ వేస్. రైటింగ్ దేంట్లో భాగమై ఉంటుందంటే రైటింగ్ చేసేటప్పుడు కూడా నువ్వు మనసులో భావాలన్నీ నువ్వు పేపర్ మీద పెడుతున్నావు. ఓకే, మాట్లాడినావంటే ఏమంటాం, మౌఖికంగా నువ్వు ప్రదర్శిస్తే ఏమంటామంటే దాన్ని భాషణం అంటాం, స్పీకింగ్ అంటాం. అదే నువ్వు పేపర్ మీద దాన్ని ప్రదర్శించావంటే దాన్ని మనం రైటింగ్ అంటాము. ఓకే, ఈ రైటింగ్లో మనం ఏమేమి ఉంటాయి అంటే సెంటెన్స్ అనేది స్పెసిఫిక్ ఆర్డర్లో ఉండాలి. సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు ఉండాలి. కానీ సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బు పెట్టామంటే అసలు మనకి ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా ఉండదు, అర్థం కాదు విన్న వాళ్ళకు కూడా. సో ఆర్డర్ అనేది మంచిగా ఉండాలి. లింకింగ్ దేమ్ ఇన్ సర్టైన్ వేస్. సెంటెన్స్ అనేది ఆర్డర్ మంచిగా ఉండాలి. ఆ సెంటెన్స్ నువ్వు నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నావు సెంటెన్స్ దానికి లింక్ అయి ఉండాలి. అంటే మనకి ఇక్కడ దానికి సంబంధించి మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి ఇంకొక వాక్యం మాట్లాడి అట్లయితే ఉండకూడదు అని రైటింగ్ అనేది చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఏ ప్రొడక్టివ్ స్కిల్, అంతే కదా చెప్పాను ఫస్ట్లోనే. ఇది ప్రొడక్టివ్ స్కిల్ అంటే నీ మనసులో నుంచి నీ ఉత్పత్తి అయినటువంటి భావాలు నువ్వు ప్రదర్శిస్తున్నావు లేఖనం రూపంలో. సో దీన్ని మనం ప్రొడక్టివ్ స్కిల్ అని అంటాము. దీన్ని మరియు ఇంకొక దాన్ని ఏమంటామంటే స్పీకింగ్ని కూడా నీ మనసులో భావాన్ని వ్యక్తీకరిస్తున్నావు, నువ్వే ఉత్పత్తి చేస్తున్నావు సొంతంగా. ఎదుటి వాళ్ళు చెప్పింది వినట్లేదు, బుక్లో ఉండే ప్రింటెడ్ నువ్వు చదవట్లేదు. ఓకే, ఇవి రెండు నీకు సొంతంగా నువ్వే క్రియేట్ చేసి మాట్లాడుతున్నావు, నీ భావాలు వ్యక్తపరుస్తున్నావు. కాబట్టి వీటిని మనం ప్రొడక్టివ్ స్కిల్స్ అని చెప్పి అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్. క్రింది వాణిలో ప్రొడక్టివ్ స్కిల్స్ కానివేవి, ప్రొడక్ట్ స్కిల్స్ ఏవి అని అడుగుతాడు. ఓకే, దీంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే మ్యానిపులేషన్, స్ట్రక్చరింగ్, కమ్యూనికేషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, రైటింగ్ ఈజ్ స్లోయర్ దాన్ స్పీకింగ్, రిక్వైరింగ్ టైమ్ టు ఫైండ్ వర్డ్స్ అండ్ ఫార్మ్ సెంటెన్సెస్. స్పీకింగ్తో పోల్చుకుంటే కొంచెం స్లో అంటావు రైటింగ్ అనేది. నిజమే కదా, మనం ఇక్కడ మాట్లాడడం లోలా మాట్లాడేస్తాము చెప్పాలనుకున్నది, కానీ రాసేటప్పుడు మాత్రం ఆలోచించుకొని రాయాల్సి వస్తుంది. కొంచెం లేట్ ప్రాసెస్ అనే చెప్పచ్చు. రైటింగ్ ఈజ్ స్లోయర్ అండి దాన్ స్పీకింగ్ కన్నా రైటింగ్ అనేది కొంచెం స్లో ప్రాసెస్ అని చెప్పచ్చు. రిక్వైరింగ్ టైమ్ టు ఫైండ్ వర్డ్స్ని నువ్వు కనుగొనడానికి టైం అనేది తీసుకుంటుంది. ఫార్మ్ సెంటెన్స్ ఫార్మ్ చేయాలంటే నీకు టైం తీసుకుంటుంది కదా. సో అందుకే మనం కొంచెం స్లో ప్రాసెస్ అని చెప్పచ్చు రైటింగ్ని స్పీకింగ్తో పోల్చుకుంటే. అన్లైక్ స్పీచ్, రైటింగ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ప్రొనౌన్సియేషన్ ఆర్ ఇంటోనేషన్. అంతే కదా, పేపర్లో రాస్తున్నావు, దాంతో నీకు ప్రొనౌన్సియేషన్తో ఏం పని ఉంది? మాట్లాడే పని అయితే, స్పీకింగ్ పని అయితే నీకు ప్రొనౌన్సియేషన్ బాగుండాలి, ఇంటోనేషన్స్ ఉండాలి. సో రైటింగ్లో కాబట్టి ఇంటోనేషన్స్, ప్రొనౌన్సియేషన్స్ అనేటివి ఇన్వాల్వ్ చేయలేము. ఓకే, దాంతో పని ఉండదు. అన్లైక్ స్పీచ్ అంటే ఏంటంటే నువ్వేం మాట్లాడవు కదా, జస్ట్ మనసులో అనుకుంటా ఉంటావు, పేపర్ మీద రాస్తూ ఉంటావు అనమాట. సో ఇది మనకు అన్లైక్ స్పీచ్ కిందకి రావడం జరుగుతుంది. ఇంకొకటి చెప్పాము, లిజనింగ్ అనేది కూడా మనకి ఏమవుతుంది, లిజనింగ్ అనేది కూడా మనకి ఇక్కడ అన్లైక్ స్పీచ్ కిందకి రావడం జరుగుతుంది. ఎదుటి వాళ్ళు చెప్తుంటే నువ్వు వింటున్నావు అంతే, ఆడ నీ పని ఏం లేదు. ఓకే, ఇది కూడా మనకు అన్లైక్ స్పీచ్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వర్డ్ ఆర్డర్, స్పెల్లింగ్ ఆర్ క్రూషియల్ ఇన్ రైటింగ్లో చాలా ముఖ్యమైనటువంటివి ఏంటివంటే వర్డ్ ఆర్డర్ ప్లస్ స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా ఉండడం అనేది జరగాలి. వర్డ్ ఆర్డర్ అనేది, ఆ ఫార్మేషన్ అనేది మనకు కరెక్ట్గా ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత వర్బే ఉండాలి, వర్బ్ తర్వాత ఆబ్జెక్టే ఉండాలి. ఈ వర్బుల్లో కూడా హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉండాలి. ఓకే, ఈజ్ టాకింగ్ అంటాం కదా. సో ఆ విధంగా మనకి మొత్తం ఆర్డర్లో ఉండాలి. వర్డ్ ఆర్డర్ బాగుండాలి, స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్గా రాయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రైటింగ్లో అని చెప్తున్నారు. నెక్స్ట్ సబ్ స్కిల్ ఆఫ్ రైటింగ్లో చూసుకున్నట్టయితే ఇంకా సబ్ స్కిల్స్ ఏమేమి ఉంటాయి అంటే మనకి ఇక్కడ విజువల్ పర్సెప్షన్, స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్, స్పేసింగ్ అంతా బాగుండాలండి. ఓకే, స్పెల్లింగ్ కరెక్ట్గా రాయాలి, నువ్వు దానికి స్పేస్ ఇచ్చి రాయాలి, అంటే మనకి వాటికి స్పేస్ ఇచ్చి రాయడము, ఇదంతా మనకి ఏమవుతుందంటే విజువల్ పర్సెప్షన్ అనేది అవుతుంది. ఓకే, ఇది మనకు సబ్ స్కిల్ ఆఫ్ రైటింగ్ కిందకి రావడం జరుగుతుంది. సింటాక్స్ అంటే ఏంటంటే గ్రామర్. ఓకే, వర్డ్ ఆర్డర్ బాగుండాలి, సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది సబ్జెక్ట్, వర్బ్, ఆర్గ్యుమెంట్ అని చెప్పాను కదా, దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ మంచిగా ఉండాలి. ఇవన్నీ మనకు సబ్ స్కిల్స్ అని చెప్పచ్చు రైటింగ్ సంబంధించి. క్రింది వాణిలో రైటింగ్ సంబంధించి సబ్ స్కిల్ కానిది ఏదైనా అడుగుతారు, చూసుకోవాలి. ఆర్గనైజేషన్, సెలెక్టింగ్
ఆర్గనైజింగ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవడము, ఆర్గనైజింగ్ ఐడియాస్ ఇంటూ పారాగ్రాఫ్స్, నీ ఐడియాలన్నీ పారాగ్రాఫ్ రూపంలో రాయడము, ఓకే, వ్యాసాలు అంటాం కదా, సో ఆ విధంగా మనకి ఇదంతా ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ అవుతుంది. గ్రామర్, యూజ్ ఆఫ్ ఆర్టికల్స్, టెన్సెస్, అగ్రిమెంట్, కంజక్షన్స్. అగ్రిమెంట్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని చెప్పుకోవచ్చు. సబ్జెక్ట్ ఏదైనప్పుడు వర్బ్ ఏది రావాలి, సబ్జెక్ట్ సింగులర్ ఉన్నప్పుడు వర్బ్ ఏది రావాలి, ప్లూరల్ రావాలన్నా సింగులర్ రావాలన్నా, ఓకే, సబ్జెక్ట్ ప్లూరల్ ఉన్నప్పుడు వర్బ్ ఏం యూజ్ చేయాలి అని చెప్పేది. అదే మనకి ఇక్కడ చూసినట్టయితే షీ ఉన్నప్పుడు ఏం యూజ్ చేస్తాం, ఈజ్ యూజ్ చేస్తాము. ఈ విధంగా ఐ ఉన్నప్పుడు ఏం యూజ్ చేస్తాం, యామ్ యూజ్ చేస్తాము. దే ఉన్నప్పుడు ఆర్ యూజ్ చేస్తాము. సో ఈ విధంగా సబ్జెక్ట్ ఏది ఉన్నప్పుడు వర్బ్ ఏది యూజ్ చేస్తాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ మనకు గ్రామర్ కిందకి రావడం జరుగుతుంది. ఆర్టికల్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఈ సింటాక్స్ అన్నా కూడా గ్రామర్ కిందకే వస్తుంది. ఈడైతే సెంటెన్స్ స్ట్రక్చర్, వర్డ్ ఆర్డర్ గురించి ఉంటుంది. ఈడైతే మరీ లోతుగా ఉంటుంది. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, వాయిసెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇంకా చాలా ఉన్నాయి కదా, అలాంటివన్నీ మనకి ఇక్కడ గ్రామర్ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కంటెంట్. ఏదంటే అది పిచ్చి పిచ్చిది రాయకుండా ఒరిజినల్ రాయాలండి. నీకు టెక్స్ట్ బుక్లో ఏమైతే తెచ్చారో అది రాయడము, లేదా రియల్ రాయడం, అలాగా. రెలవెన్స్, దానికి రిలేటెడ్గా ఉండేటివి క్లారిటీగా రాయడం అనేది జరగాలి. ఏదేదో పిచ్చి పిచ్చి అని రాయకుండా, ఓకే. ఒకటి రాయమంటే నువ్వే మధ్యలో ఒక టాపిక్ రాసేసి మళ్ళీ సినిమాలో టాపిక్ తేవడమో, సో అలాంటివన్నీ చేయకుండా. హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. ఫార్మింగ్ అండ్ జాయినింగ్ లెటర్స్, ఈ హ్యాండ్ రైటింగ్ అనేది కూడా బాగుండాలి. ఒకాబులరీ, ఇది హ్యాండ్ రైటింగ్ నుంచి తెలిసింది చూస్తూనే కనుక్కుంటాం, రైటింగ్ సంబంధించిన స్కిల్లే అది, ఓకే. ఒకాబులరీ, సెలెక్టింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్ అనేటివి సెలెక్ట్ చేసుకుంటప్పుడు దాని సూటబుల్ అయినటువంటి వర్డ్స్ అనేటివి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ప్రెషన్స్, ఇంప్లిసిట్ ఎక్స్ప్రెషన్స్ త్రూ ఇన్ఫరెన్స్, ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఇక్కడ ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే అలంకారాలు అంటాం కదా, తెలుగులో మనం అలంకారాలు యూజ్ చేస్తాం. అంటే మనకు సెంటెన్స్ కొంచెం బాగుంటుంది, వినడానికి సొంపుగా ఉంటుంది, లేదా వినడానికి కొంచెం అందంగా ఉంటుంది అనేవి అందుకు మనం తెలుగులో యూజ్ చేస్తాము. అంటే ఇంగ్లీష్లో కూడా అలా యూజ్ చేయాలి, బాగుంటుంది అన్నట్టుగా ఫిగరేటివ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలని చెప్తున్నారు, ఓకే. ఎక్స్ప్రెషన్స్ త్రూ ఇన్ఫీరియన్స్, ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఏమన్నా పోల్చాలని అనుకున్నప్పుడు వాటిని కొంచెం అందంగా మనకి ఇక్కడ అలంకారాలు యూజ్ చేసి పోల్చుకునే వీలు అనేది కల్పించుకోవాలి. స్పీడ్, రైటింగ్ సెంటెన్స్ అట్ ఏ రీజనబుల్ పేస్. స్పీడ్ అనేది చూసినట్టయితే మనం ఎక్కువ స్పీడ్ రాసామంటే హ్యాండ్ రైటింగ్ కొంచెం చండాలంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి అని చెప్పి, కరెక్ట్ స్పీడ్, మీడియం స్పీడ్ అలా అని చెప్పి స్లోగా కూడా రాయకూడదు, అలాగనే ఎక్కువ స్పీడ్లో కూడా రాయకూడదు. మీడియం స్పీడ్లో మనం వెళ్తూ ఉండాలి, మీడియం స్పీడ్లో రాస్తూ ఉండాలి. కొహెన్షన్ డివైజెస్ అండి, లింక్ సెంటెన్సెస్ త్రూ గ్రామటికల్ కొహెషన్ డివైజెస్ అంటే ఏంటంటే సమన్వయ పరికరాలు అని అంటామండి. లింకింగ్ సెంటెన్సెస్ త్రూ గ్రామటికల్ కొహెషన్స్, వ్యాకరణాన్ని నేర్పించి వ్యాకరణానికి ప్లస్ వ్యాకరణం ద్వారా సెంటెన్సెస్ వాక్యాలను లింక్ చేయడము. ఇది ఏంటంటే ఇంకా వ్యాకరణ సమన్వయం ద్వారా వాక్యాలని నేర్పించడం అనే మీనింగ్లో మనం చూసుకోవచ్చు. సమరైజింగ్ టెస్ట్ ఆర్ స్పెసిఫిక్ ఐడియాస్ అంటే ఏంటంటే సంగ్రహించడం అనే మీనింగ్లో వస్తుంది. ఆ టెస్ట్ని, స్పెసిఫిక్ ఐడియాస్ని మనం సంగ్రహించేలా చేయడము. రైటింగ్ ఫార్మాట్, ఎస్ఏఎస్ రాపించడము, లెటర్స్ రాపించడము, పారాగ్రాఫ్స్ రాపించి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడము, ఓకే. కనెక్టర్స్, లింకింగ్ సెంటెన్స్ విత్ అప్రోప్రియేట్ కనెక్టర్స్. మనకు లింకింగ్ సెంటెన్స్, మన కనెక్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు లింకర్స్ కూడా ఉన్నాయి కదా, బట్ కానీ అండ్ కానీ, సో ఇలాంటి వాటి ద్వారా మనం ఇక్కడ సెంటెన్సెస్ అనేటివి నేర్పించడం. ఒక సెంటెన్స్ కలిపేటప్పుడు వాడతాం అవన్నీ, సో అలాంటివి. ఎవాల్యూషన్, అసెస్సింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వర్డ్, ఫ్రేజెస్, సెంటెన్సెస్. ఈ పదాలు, ఈ ఫ్రేజెస్, సెంటెన్సెస్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, వాటి ప్రాముఖ్యతను ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ ఎవాల్యుయేట్ అనేది చేయడము ఒక మీనింగ్లో వస్తుందండి. ఇది మనకు సంబంధించి అంటే అంతే కదా, రాస్తారు కదా ఇప్పుడు వాళ్ళు డైరీ రాయడం, ఎస్ఏఎస్, లెటర్స్ రాపిస్తాము వాళ్ళ చేత, వాళ్ళు ఏ విధంగా రాస్తున్నారు, వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ తప్పులు లేకుండా రాస్తున్నారు అనేది ఎవాల్యుయేషన్ చేయడానికి కూడా మనకు యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. టెక్నిక్స్ ఆఫ్ డెవలపింగ్ రైటింగ్ స్కిల్స్ మనము డెవలప్ చేయడానికి యూజ్ చేయాల్సినటువంటి కొన్ని టెక్నిక్స్ అనేవి చూద్దాం. యూజ్ ఆఫ్ 4-లైన్డ్ నోట్బుక్ ఫర్ కరెక్ట్ లెటర్ షేప్స్ రావడానికి మనం 4 లైన్స్ని యూజ్ చేయమని చెప్పాలంటే, చిన్నప్పుడు రాపిస్తూ ఉంటారు కదా కాపీ రైటింగ్ 4 లైన్స్ యూజ్ చేస్తాం అనమాట. ఈ చిన్న లైన్స్ ఉంటాయి, ఇక్కడ మనకు వెడల్పు లైన్స్ ఉంటాయి. ఈ క్యాపిటల్ లెటర్స్ ఇలాంటివన్నీ ఏమైతే ఉన్నాయో మనం పెద్ద లెటర్స్గా రాస్తామో, మిగతా అన్ని చిన్న లెటర్స్గా రాస్తాం కదా, సో ఆ విధంగా మనకి ఇక్కడ మనకి జీ చూసినట్టయితే జీ అనేది కింది దాంతో ఇలా వెళ్తుందండి, ఓకే. మనం ఇక్కడ రాసి ఇలా రాయకూడదు, ఈ కింద మనం మధ్యలో ఉన్నటువంటి చిన్న స్పేస్లో జీ అనేది ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో హెచ్ అనేది ఎలా రాస్తాము, ఈ పై నుంచి రాస్తాం అనమాట, ఈ కింద నుంచి ఇట్లా రాయకూడదు, సో పై నుంచి తీసుకొని ఇట్లా రాస్తాం హెచ్. సో ఈ విధంగా 4 లైన్స్ రాయడం ద్వారా ఏమవుతుందంటే పదాల పొందిక అనేది బాగుంటుంది. వాళ్ళు ఏ తావన షేప్స్ నేర్చుకుంటారు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్
ఒక లైన్గా రాయడానికి యూజ్ అవుతుంది. సో కొంతమంది ఎలా రాస్తారంటే హెచ్ రాస్తారు, ఇట్లా రాస్తూ ఉంటారు జీలు. సో అలా రాయకూడదు, ఈ విధంగా రాయాలి అని చెప్పేది మనకి ఇక్కడ ఇలాంటివి యూజ్ చేయడం ద్వారా మనకు తెలుస్తుంది రైటింగ్ అనేది. ఓకే, యూజ్ ఆఫ్ 4 లైనర్ నోట్బుక్స్, ఇవే వాటిని మనము 4 లైనర్ నోట్బుక్స్ అంటే వీటిని అంటాము కాపీ రైటింగ్ నోట్బుక్స్ని. ఫర్ కరెక్ట్ లెటర్ షేప్స్ అనేటివి కరెక్ట్గా రాయడానికి ఇవి యూజ్ చేయించాలంట వాళ్ళ చేత. అందుకే పిల్లవాళ్ళకి ఎక్కువగా కాపీ రైటింగ్స్ అనేటివి రాపిస్తూ ఉంటారు. పైన మేడం ఎలా రాసింటుందో కింద కూడా నువ్వు అదే రాసుకొని రావాలి అన్ని టైమ్స్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఎక్సర్సైజెస్ ఫర్ యూనిఫార్మిటీ అండ్ కరెక్ట్ స్లాంట్. ఇక్కడ మనకి స్లాంట్ ఇంగ్లీష్ పదాలు పలికేటప్పుడు ఒక రకంగా మనం పలకాల్సి ఉంటుంది. ఓకే, వాటిని ప్రొనౌన్స్ చేయడానికి గాను వాళ్ళ చేత ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చేయించాలి, ఎక్కువ ఎక్సర్సైజెస్ అనేటివి చేయించాలి. అది మనకు బ్లాక్ బోర్డ్ డెమాన్స్ట్రేషన్స్ ఫర్ కరెక్ట్ లెటరింగ్. ఫస్ట్ నువ్వు చెప్పడమే కాకుండా ముందు పిల్లవాళ్ళకి లెటర్స్ ఏమైనా కష్టమైన పదాలు ఉంటే కనుక బోర్డు మీద బ్లాక్ బోర్డు మీద రాసి చూపించి నేర్పిస్తూ ఉండాలి. ఓకే, కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా గ్రాప్ చేయడం అనేది జరుగుతుంది. హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ టు ఇంప్రూవ్మెంట్. హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ అనేటివి పెట్టాలి. ఎవరి హ్యాండ్ రైటింగ్ బాగుంటుందో వీళ్ళకి ఇంత ప్రైజ్ ఇస్తాను అన్నామంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. బాగా కాపీ రైటింగ్స్ ప్రాక్టీస్ చేసి బాగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఆ విధంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసి బాగా మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. సో చార్ట్స్ ఆఫ్ మోడల్ హ్యాండ్ రైటింగ్ ఫర్ రిఫరెన్స్. వాళ్ళకి రిఫరెన్స్కి ఏమి ఇవ్వాలంటే మోడల్ హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉంటుంది కదా హ్యాండ్ రైటింగ్స్, అలాంటి గుండ్రంగా రాసిన ఉండేటివి మనం తీసుకొచ్చి అవి మోడల్స్గా వాళ్ళకి చూపించాలి. ఆ చార్ట్స్ రూపంలో ఆ క్లాస్ రూమ్లో అందించడం అనేది జరగాలి. ఇండివిజువల్ అటెన్షన్ టు కరెక్ట్ హ్యాండ్ రైటింగ్ మిస్టేక్స్. మనకు ప్రతి పిల్లవాడు ఒకే హ్యాండ్ రైటింగ్ రాస్తారని లేదు, ఒక్కొక్కరు హ్యాండ్ రైటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ప్రతి పిల్లవాడిని మనము గమనిస్తూ ఉండాలి, వాళ్ళ హ్యాండ్ రైటింగ్లో మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నారా, కరెక్ట్గా రాస్తున్నారా లేదా అనేది. ఓకే, ఇండివిజువల్ అని చెప్పారు చూడండి ఇక్కడ. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ అంతే, కింది వాటిలో దీని టెక్నిక్ కానిదేది అవుందేది అంటారు. ఇక్కడ మీకు చూసుకుంటే ఇండివిజువల్ అటెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి వైయక్తికంగానే మనం చెక్ చేయాలండి. ఓకే, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. అలా కాకుండా ఇక్కడ గ్రూప్ అని ఇచ్చారనుకోండి, సామూహిక అని చెప్పి అందరికి కలిపి ఒకేసారి చెక్ చేయడము అంటే పెద్దగా పట్టించుకోకపోవడము అలాంటివన్నీ ఉండకూడదు. సో ఆ విధంగా మీకు ఇక్కడ నెగిటివ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. కరెక్ట్ కానిది ఏది అని చెప్పి అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. యాక్టివిటీస్ టు డెవలప్ రైటింగ్ స్కిల్స్. ఈ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే నువ్వు ఏమేమి యాక్టివిటీస్ అనేది ఇవ్వాలి, ఇవైతే టెక్నిక్స్, ఇవైతే మనకు యాక్టివిటీస్ ఏమేమి ఇస్తావు స్కూల్లో అనేది. ఈ ఎంఫసైజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ ఫర్ అకాడమిక్స్ అండ్ కెరీర్. మన కెరీర్కి మన సామర్థ్యాలు పెంచుకోవడానికి ఈ రైటింగ్ స్కిల్స్ ఎంత యూజ్ అవుతాయి అనేది వాళ్ళకి తెలియచేయాలి. ప్రొవైడ్ అనెక్డోట్స్ టు హైలైట్ వాల్యూ ఆఫ్ గుడ్ రైటింగ్. వాళ్ళతో మంచిగా రాపించడానికి, గుడ్ రైటింగ్ అంటే మనకి ఇక్కడ మంచి రచనా విలువను పెంచడానికి మంచి వృత్తాంతాలు అనేటివి వాళ్ళకు అందించాలి. అనెక్డోట్స్ అంటే మనకు వృత్తాంతాలు అని చెప్పుకోవచ్చు, అలాంటివి అందించాలి. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు పే అటెన్షన్ టు గ్రామర్ అండ్ పంక్చువేషన్. ఎంకరేజ్ చేయాలి స్టూడెంట్స్ని, దేనికి అటెన్షన్గా ఉండండి, ఈ గ్రామర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, పంక్చువేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది జరగాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నేర్చుకుంటే మీరు వచ్చేస్తుంది ఇంగ్లీష్ గ్రామరు, ఇంగ్లీష్ బాగా మాట్లాడవచ్చు ఆ విధంగా. ఓకే, ఎక్స్ప్లెయిన్ ఇంప్రూవ్మెంట్ త్రూ ప్రాక్టీస్ అండ్ ఫీడ్బ్యాక్. ఎక్స్ప్లెయిన్ ఇంప్రూవ్మెంట్ త్రూ ప్రాక్టీస్ అండ్ ఫీడ్బ్యాక్. ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయించాలండి వాళ్ళ చేత. ఓకే, ఒక వాక్యం కానీ ఏదైనా సరే నువ్వు ఇక్కడ ఒక టాపిక్ ఇచ్చేవరే మీరు ఇంగ్లీష్లో దీని గురించి రాయండి అని చెప్పడము, లేదా సెల్ఫ్ ఇంట్రొడక్షనే ఎక్కువగా చేపిస్తుంటారు చిన్నపిల్ల వాళ్ళు చూసినట్టయితే మన స్టార్టింగ్స్లో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది చేయించడము. ఏమైనా మనకు వాళ్ళ దగ్గర ఎక్కువగా ప్రాక్టీస్ చేయించాలి. ఈ విధంగా మెనీ కృత్యాలు అనేటివి ఇచ్చి వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. తప్పులు చేసింటే తప్పులు సరిదిద్దాలి, మంచిగా చెప్పింటే వాళ్ళని కొంచెం పొగడం అనేది జరగాలి. నెక్స్ట్ ఏమవుతుందంటే మోటివేట్గా తీసుకొని వాళ్ళు మళ్ళీ ముందంజ ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రాక్టీస్ చేయించాలి, ఏమైనా తప్పులు ఉంటే కనుక వాళ్ళకి ఫీడ్బ్యాక్ అనేది అందించాలి. ప్రొవైడ్ చెక్ లిస్ట్ ఫర్ రైటింగ్ ప్రాసెస్. చెక్ లిస్ట్ అనేటివి మనం ఇక్కడ అందించాలి మనం ఈ రైటింగ్ ప్రాసెస్ని మనం ఇంప్రూవ్ చేయడానికి. కరెక్ట్ ఎర్రర్స్ టు డెమాన్స్ట్రేట్ ఇంప్రూవ్మెంట్ ఆపర్చునిటీస్. కరెక్ట్గా వాళ్ళకి వాళ్ళని తప్పులు చేస్తే కనుక వాళ్ళని కరెక్ట్గా మనము ఆ ఎర్రర్స్ అనేవి గుర్తించి వాటిని కరెక్ట్ చేయాలి. అది ఎక్కువగా అవకాశాలు కల్పిస్తుంది. ఓకే, వాటికి మనము అంటే ఇక్కడ ఏమిటంటే వాళ్ళ లోపాలు ఏమైతే ఉన్నాయో అవి సవరించాలి మనము. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అవకాశాలు అనేటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి.
మళ్ళీ వాళ్ళు ట్రై చేయడానికి యూజ్ చేస్తారు. ఓహో ఇప్పుడు నేను తప్పు చేశాను కదా, నెక్స్ట్ టైం ఈ తప్పు చేయకూడదు. సో ఆ విధంగా వాళ్ళు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారు. వాళ్ళ అవకాశాలు ఎక్కువగా పెంపొందించుకోవడం అనేది జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఎక్కువగా తప్పులు చేయకుండా తగ్గించుకుంటూ వెళ్తారు. అది మనకు ఎంగేజ్ ఇన్ సింటాక్స్, గ్రామరు, పారాగ్రాఫ్ రైటింగ్ యాక్టివిటీస్ ఇవి ఎక్కువగా మనం నేర్పిస్తూ ఉండాలి. అంటే గ్రామర్ నేర్పించడము, సింటాక్స్ ప్లస్ పారాగ్రాఫ్ రైటింగ్స్ ఎక్కువగా ఇవ్వడము, ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి వాళ్ళకి. ఎంకరేజ్ మెసేజ్ రైటింగ్, పిక్చర్ డిస్క్రిప్షన్ వీళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఏమేమి ఎంకరేజ్ చేయాలి? మెసేజ్ రైటింగ్ అంటే లెటర్స్ రాయడము, ఏమన్నా మెసేజ్ రాయమని చెప్పడం మీ సొంతంగా, పిక్చర్స్ చూపించి వాటిని డిస్క్రైబ్ చేస్తూ నువ్వు ఒక పేరా రాయరా అని చెప్పడం, ఒక పిక్చర్ చూపించి ఇలాంటివన్నీ వాళ్ళ చేత చేయించాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయమని చెప్పాలి. టీచ్ ఎసెన్షియల్ రైటింగ్ టాస్క్ లైక్ ఫార్మ్స్ అండ్ అప్లికేషన్స్, ఫామ్స్ రాయమని చెప్పడము, అప్లికేషన్స్ ఫిలప్ చేయమని చెప్పడము, ఇలాంటి ముఖ్యమైనటువన్నీ వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించాలి. ఫ్యూచర్లో కూడా మనకి ఎక్కువగా చాలా అవసరం ఉంటాయి కదా, ఏమన్నా ఫామ్స్ ఫిలప్ చేయడము, అప్లికేషన్ ఫిలప్ చేయడం ఏ విధంగా చేయాలి, ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క లెటర్ రాయాలి. ఓకే, క్యాపిటల్ లెటర్స్ రాయాలి. సో ఈ విధంగా మనకు రూల్స్ అనేవి అట్లాగా మనకు అలవాటు అవుతుంది వాళ్ళకి ఆ విధంగా ఇవ్వడం ద్వారా. ప్రాక్టీస్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వర్బల్ టు నాన్ వర్బల్ ఫామ్స్, వర్బల్ నుంచి నాన్ వర్బల్కి ఓకే సమాచారాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి వాళ్ళకి ఎక్కువగా అలవాటు చేయించడం అనేది జరగాలి. నెక్స్ట్ ప్రమోట్ నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ డ్యూరింగ్ లెక్చర్స్ అండ్ రీడింగ్. ఇప్పుడు లెక్చర్స్ ఇచ్చేటప్పుడు మనము ఒకరు ఎవరైనా సరే అండి లెక్చర్ ఇస్తూ ఉన్నారు, దాన్ని నువ్వు షార్ట్ నోట్స్లో రాసుకుంటావు అనమాట. దాన్ని ఏమంటామంటే నోట్ మేకింగ్ అంటాం. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, లెక్చర్స్ ఇచ్చినప్పుడు నువ్వు రాసుకునే దాన్ని నోట్ మేకింగ్ అంటాము. రీడింగ్ ఏమైనా ఒక పెద్ద పారాగ్రాఫ్ చదువుతూ ఉన్నావు, ఒక లెసన్ అనేది చదువుతూ ఉన్నావు, దాంట్లో మెయిన్ పాయింట్స్ నువ్వు సెమినార్ ఇవ్వాలి రేపు. ఓకే, ఈ పేరాకి సంబంధించి మొత్తం రాసుకొని పేపర్ ముందు పెట్టుకోవడం కుదరదు. సో ఏం చేస్తామంటే మనము ఈ రీడింగ్ దీన్ని బేస్ చేసుకొని ఇది చదివి ఏం చేస్తామంటే మెయిన్ పాయింట్స్ అనేటివి నువ్వు తయారు చేసుకుంటావు. రేపు సెమినార్కి నేను ఏమేమి చెప్పాలి అని ఒక పాయింట్ చూస్తూనే నీకు గుర్తొచ్చేస్తుంది దాని రిలేటెడ్, అప్పుడు చెప్పేస్తూ ఉంటావు సెమినార్. సో ఆ విధంగా రాసుకున్న దాన్ని ఈ విధంగా షార్ట్కట్గా రాసుకుంటాం కదా, దాన్ని నోట్ టేకింగ్ అంటాం అనమాట. లెక్చర్స్ ఏమైనా చెప్పేటప్పుడు షార్ట్ నోట్స్గా, ఇప్పుడు సపోజ్ మీకు ఈజీగా అర్థం అవడానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఏమైనా మనం మేడం నోట్స్ చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటాం క్లాసెస్లో. ఓకే, ఆ రన్నింగ్ నోట్స్ని ఏమంటామంటే నోట్ మేకింగ్ అంటాం. ఎదుటి వాళ్ళు చెప్తూ ఉంటారు లెక్చరర్ ఉపన్యాస పద్ధతిలో, మనం దాన్ని మైండ్లోకి ఎక్కించుకొని మన పద్ధతిలో మనము రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటాం. దాన్ని నోట్ మేకింగ్ అంటాం. లేదు ఒక బుక్ అనేది ఇచ్చారు మనకి, ఇప్పుడు దీన్ని రివిజన్ చేసుకోవాలంటే నెక్స్ట్ టైం రివిజన్ చేసుకోవాలన్నా, ఎప్పుడైనా సెమినార్ ఇవ్వాలన్నా దానికి యూజ్ అవ్వడానికి మనం ఏం చేస్తాం, మెయిన్ పాయింట్స్ రాసుకుంటాం ఒక పేరాన్ని చదివేసి. సో దాన్ని ఏమంటామంటే నోట్ టేకింగ్ అంటాం. ఓకే, లెక్చరర్స్ నుంచి రాసుకుంటే నోట్ మేకింగ్, ఉపన్యాసాల నుంచి రన్నింగ్ నోట్స్ రాసుకుంటే, ఈ విధంగా షార్ట్ నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోవడాన్ని ఏమంటామంటే ఏదైనా పేరాగ్రాఫ్ చూసి బుక్ చూసి ఇలా చేసుకున్నామంటే దాన్ని నోట్ టేకింగ్ అని చెప్తాం. షార్ట్ నోట్స్గా రాసుకుంటాం అనమాట. ఇది మనకు ఎక్కువగా వాళ్ళకు ఇస్తూ ఉండాలంట. నేను చెప్తాను ఇప్పుడు క్లాసు, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి, తర్వాత మీరు దాన్ని ఏమాత్రం అర్థమైంది మీకు చెప్పాలి అంటాం అనమాట. అప్పుడు మేడం చెప్తుంటే వాళ్ళు రన్నింగ్ నోట్స్ రాసుకుంటారనమాట. ఓకే, లేదంటే ఒక పేరా ఇస్తాడు, ఈ పేరా చదువుకోరండి. ఓకే, ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క టాపిక్ ఇవ్వాలన్నమాట. ఈ టాపిక్ మీద రేపు నువ్వు సెమినార్ చెప్పాలి అంటాం. అలాంటప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇంటికాడ కొన్ని గుర్తులు హింట్స్ అనేటివి రాసుకొని వస్తాడు. ఈ పాయింట్స్ మెయిన్ పాయింట్స్ అనేటివి పాయింట్ పెట్టుకొని రాసుకొని వస్తాడు. దాన్ని మనము నోట్ టేకింగ్ అంటాం. చదివి వాడే నోట్ అనేది చేసుకొని రావడం. ఓకే, ఇది మనకు సంబంధించి స్టెప్స్ ఆఫ్ ట్రాన్సాక్టింగ్ రైటింగ్ స్కిల్. ఫస్ట్ వన్ ఏంటంటే అసైనింగ్ ద టాస్క్ బేస్డ్ ఆన్ ద కాంటెస్ట్. సందర్భం ఆధారంగా వాళ్ళకు మనం పనులు అనేటివి అప్పగించాలి. ఓకే, ఇండివిజువల్ అటెంప్ట్ బై ద స్టూడెంట్స్, ఆల్మోస్ట్ వైయక్తికంగా సంబంధించే ఇవాళ టాస్క్స్ అన్ని. ఎందుకంటే ప్రతి పిల్లవాడు డెవలప్ అవ్వాలి కదా. గ్రూప్ యాక్టివిటీస్ ఇచ్చినాం అనుకోండి, ఎక్కువగా వాళ్ళు ఒక పిల్లవాడు బాగా చేస్తాడు, ఒక పిల్లవాడు బాగా చేయడు, అప్పుడు మనం కనుక్కోలేము. సో ఇండివిజువల్ యాక్టివిటీస్ అనేటివి ఇవ్వాలి ఎక్కువగా. రిఫైన్మెంట్ ఇన్ గ్రూప్స్. ఇప్పుడు కొంతమంది పిల్లవాళ్ళు వెనకబడి ఉంటారు, కొంతమంది పిల్లవాళ్ళు బాగుంటారు, బాగా చదివే వాళ్ళు ఉంటారు. అలాంటి చదివే పిల్లవాడితో ఈ చదవని పిల్లవాడిని గ్రూప్గా జాయిన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనం చెప్పేదానికన్నా టీచర్ చెప్పేదానికన్నా వాళ్ళ సహా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్కస్ చేసుకోవడంలోనే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో ఆ విధంగా మనం ఇక్కడ సమూహాలతో కలపాలి. ఎందుకు అంటే రిఫైన్మెంట్ అంటే ఏంటంటే శుద్ధీకరణ చేయడానికి అని మీనింగ్లో వస్తుంది. అంటే వాళ్ళని కరెక్ట్గా తీర్చిదిద్దడానికి మనం గ్రూప్స్తో కలిసి యాక్టివిటీస్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి, ఒక డల్లర్స్ని ఒక ఇంటెలిజెంట్ని. ఆ విధంగా ప్రజెంటేషన్ ఆఫ్ వన్ గ్రూప్ ప్రోడక్ట్. ఒక గ్రూప్ ఉంటుంది మన క్లాస్ మొత్తానికి కలిసి కానీ కొన్ని గ్రూప్స్కి కానీ ఒకటి మనము ప్రదర్శన ఇవ్వడానికి ఇస్తామన్నమాట, ఒక కృత్యం అనేది. సో దాన్ని మనము క్లాస్లో ప్రదర్శించడం అనేది జరుగుతుంది. మిగతా అందరు విద్యార్థులు చూస్తారు, ఏది బాగుంటుంది అనేది కూడా మనం ఇక్కడ వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడము. సో అలాంటివి కూడా చేస్తుంటాం. సో అలాంటివి కూడా చేయాలి. ఎడిటింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ త్రూ నెగోటియేషన్.
ఇక్కడ నెగోటియేషన్ అంటే ఏంటంటే చర్చలు అని అంటామండి. చర్చల ద్వారా వాళ్ళ యొక్క తప్పులు ఏమైనా ఉంటే వాటిని సవరించడము. ఓకే, వాళ్ళ ఉత్పత్తులు ఏమైనా తప్పులు ఉంటే కనుక దాన్ని సవరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ చేస్తారు కదా, తర్వాత వాళ్ళని తప్పులు ఏమైనా ఉంటే కనుక దాన్ని మనము సవరించడం అనేది జరగాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే స్టెప్స్ కూడా చూడండి వరుసగానే ఉండాలి. ఇవి కూడా టాస్క్ బేస్డ్ అంటే దానికి ఏదైతే రిలేటెడ్గా ఉంటుందో ఆ కృత్యం అనేది ఇవ్వాలి. నువ్వు ఇండివిజువల్గా అయినా ఇవ్వచ్చు పిల్లవాళ్ళకి ఆ కృత్యాన్ని బట్టి, లేదంటే గ్రూప్స్గా ఫామ్ చేసి ఒకరు ఇంటెలిజెంట్ ఒకరు ఇట్లాగా ఉండే వాళ్ళని తీసుకొని గ్రూప్ చేయడం అనేది జరగాలి. లాస్ట్కి ఏం చేయాలి, ప్రెజెంటేషన్ చేయించాలి ప్రోడక్ట్ అనేది చేసింది వాళ్ళు ఉత్పత్తి అనేది. దానికి బేస్ చేసి దాని మీద చర్చలు అనేటివి జరపాలి. ఏమేమి తప్పులు ఉన్నాయి అనేది చూసి దాని మీద చర్చలు జరపాలి. ఇలా చేయకూడదు, ఇలా చేస్తుంటే ఇది రైట్ అయిండు అని చెప్పి. సో ఆ విధంగా డిస్ప్లేయింగ్ టీచర్స్ వర్షన్ ఆఫ్ ద టాస్క్. ఇప్పుడు మనం టీచర్ ఏం చేయాలి, దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి సవరించిన తర్వాత మొత్తంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరగాలి. డిస్ప్లే మేడం వర్షన్లో ఆడ డిస్ప్లే చేయడం అనేది జరగాలి ఆ టాస్క్ సంబంధించి. నోటింగ్ డౌన్ బై ద స్టూడెంట్స్ ఇన్ ద నోట్బుక్స్. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత ఏ స్టెప్ ఏంటంటే పిల్లవాళ్ళని మీరు నేను చెప్పేది నోట్ చేసుకోండి అని చెప్పి మళ్ళీ మనకు రిపీట్ చేయడం అనేది జరగాలి. ఇది మనకు స్టెప్స్ కూడా సేమ్ ఇదే ఉండాలని చెప్పి. ఓకే, ఇక్కడ చూసుకోవాలి మనకు ఓన్లీ 7 స్టెప్స్ ఉన్నాయి. ఆర్డర్ కూడా మనం ఈ విధంగానే ఉండాలి అని. ఓకే, దీంతో మనకి చాప్టర్ 3 అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ 4 అప్రోచెస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా కన్ఫ్యూజన్ అయినటువంటి టాపిక్ కూడా ప్రీవియస్ బిట్స్లో కూడా ఎక్కువగా రావడం జరిగింది. ప్లస్ ఇప్పుడు అయినటువంటి మనకి ఇక్కడ బైలింగ్వల్ మెథడ్ గురించి వచ్చింది మొన్న టెట్లో కూడా సేమ్ అకాడమిక్ బుక్స్, అందుకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. డైరెక్ట్ మెథడ్ నుంచి కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా చాలా వరకు వీటి నుంచి రిపీట్ అవుతాయి. సో ఇది డాక్టర్ స్నూస్ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మెథడ్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇది క్లారిటీగా చూసుకోవాల్సినటువంటి టాపిక్. చాప్టర్ 4 నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో 2 months వ్యాలిడిటీతో మన దగ్గర 299 రూపీస్కి అందుబాటులో ఉంది. ఒకవేళ 1 year కావాలంటే కనుక 499 పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మీకు టెస్ట్లు అనేవి ఎలా ఉంటాయంటే క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. చాలా యూజ్ అవుతుంది. ఒక్కొక్క క్లాస్ కంప్లీట్ చేసుకుంటూ మీరు ఇక్కడ మొత్తంగా మీరు కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సిలబస్ అంతా ఇన్ టైంలో విద్యా దృక్పథాలు, సైకాలజీ ఈ విధంగా మొత్తం అనేది ఉంటుందండి మీకు ఇక్కడ. లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి అనుకుంటే కనుక వీడియో క్లాసెస్ సంబంధించి కూడా మీకు ఉన్నాయి. 400 రూపీస్తో అవనిగడ్డ ఫ్యాకల్టీ చేసి చెప్పేటువంటి క్లాసెస్ అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ పీడిఎఫ్స్ మెటీరియల్స్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటి, టెక్స్ట్ బుక్స్ కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. సో వాటికి సంబంధించి 9th 10th కూడా మొత్తం ఉంటుంది మీకు. లింక్ టాపిక్స్ ఏం కాదు, మొత్తం ఉంటుంది. 9th 10th కూడా ఓల్డ్ సంబంధించి. 3rd 8th అయితే న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉండడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ టెస్ట్ అనేటివి ప్యారలల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ అనేది తీసుకోవాలంటే కుదరదు కదా. సో ఆల్సో ఈ పీడిఎఫ్స్ ఎగ్జామ్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. చూడండి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి 8985105456కి కాల్ చేయండి.